అయ్యా బాబు ధర్మం చేయండి బాబు. భగవంతుడా, ఈ ముష్టివాడికి 50 రూపాయలు దానం చేస్తున్నా. ఈ వారం నాకు లక్షల్లో డబ్బులు వచ్చేలాగా వరం ఇవ్వు స్వామి. ఈ 50కి ఏమన్నా కొనుక్కుంది, తప్పుడు పనులు మాత్రం ఉపయోగించుకో. అలాగే స్వామి. The next day. నిన్న 50 ఇచ్చాగా, తినటానికే వాడుతున్నావా? తింటున్నా స్వామి. ఏం లేదు, పాత్ర ఎరిగి ధర్మం చేయమన్నారు పెద్దలు. నేను నీకు ఇచ్చిన 50 రూపాయలతో నువ్వు తినకుండా ఏమన్నా తప్పుడు పనులు చేసావనుకో, నీకు ధర్మం చేసినందుకు నాకు పుణ్యం రాకపోగా పాపం తెచ్చుకుంటుంది. అది నా భయం. తిను. The next day. The next day. The next day. ఇప్పుడే బాబు అట్టుపండి తినబోతున్నా. అట్టుపండి నీ చేతిలో బీడి చూసేసాలే. 50 రూపాయలకి కొనుక్కు తినరా అంటే నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావా? అరే, నువ్వు ఇచ్చిన 50తో తుపాకీ కొన్నానా, డ్రగ్స్ కొన్నానా? కనీసం ఒక క్వార్టర్ మంది వచ్చిద్దారా? ఇదిగో నీ 50కి ఇంకొక 50 కలిపి 100 ఇస్తున్నా, తీసుకో. ఎంత పొగరు! అరే, నువ్వేం పని చేస్తుంటావురా? ఉద్యోగం. నీకు జీతం ఇచ్చేవాడు ఆ డబ్బు నువ్వు ఎలా ఖర్చు పెడుతున్నావు నిన్ను అడుగుతున్నాడట్రా. నేను కష్టపడి పని చేస్తే ఇస్తున్నారు, అది ఇలా ధర్మం కాదు. సరే, బహుమతైనా దానమైనా ఇచ్చేవాడు ఇచ్చి మర్చిపోవాలి, తీసుకునేవాడు దాన్ని గుర్తు పెట్టుకోవాలి. చిచ్చి, ఈరోజు అడుక్కునే మూడంతా పోయింది. ఇచ్చిన డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో నియమాల నిబంధనలు పెట్టే నీలాంటి దాత పాపాత్ముడు, చచ్చి నరకానికి పోతాడు. Download ShareChat.